హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది విఆర్కే టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం 8 ఛానల్ రిలే బోర్డు గురించి పూర్తిగా తెలుసుకున్నాము. ఇది 8 ఛానల్ రిలే బోర్డు ఈ విధంగా ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ లో ప్లాస్టిక్ అనేది ఇది ప్యానెల్లో సెట్ చేసుకోవడానికి, ఇది బేస్ అంటే ప్యానెల్లో కనెక్టర్ కి సెట్ చేసుకోవడానికి బేస్. ఇది ఇలా ఓపెన్ కూడా చేసుకోవచ్చు. అన్ని లాక్లు ఉంటాయి, ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ సర్క్యూట్ మొత్తం లేఅవుట్ బ్యాక్ సైడే ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఏమనేది మొత్తం కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఈ గార్డ్లో సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ముందుగా ఈ రిలే బోర్డు అంటే ఏమిటి తెలుసుకుందాము. రిలే బోర్డు అంటే లో వోల్టేజ్ సిగ్నల్ తో, అంటే తక్కువ వోల్టేజ్ సిగ్నల్ తో హై వోల్టేజ్ హై కరెంట్ లోడ్ ను ఆన్ ఆఫ్ చేసే డివైస్ ఇది. ఈ బోర్డులో 8 ఛానల్స్ రిలేలు ఉంటాయి. ఈ బోర్డులో 8 రిలేలు ఉంటాయి. ఈ 8 రిలేలలో ఒక్కటేసారి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఇండివిజువల్ గా ఒక్కొక్కటి ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఈ రిలే బోర్డులో కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాము. ఈ రిలే సన్ హోల్డ్ ర్యాస్ 2410, రేటింగ్ వచ్చేసి 10 amps, 250 volts AC, కాయిల్ వోల్టేజ్ 24 volts DC. ఈ టెర్మినల్స్ గురించి తెలుసుకుందాము. సి అంటే ఎన్సి, నార్మల్లీ క్లోజ్డ్. పి అంటే కామన్. ఓ అంటే ఎన్ఓ, నార్మల్లీ ఓపెన్. ఈ రిలే బోర్డులో మాత్రమే సి అంటే ఎన్సి అని. మామూలుగా ఈ రిలేలో ఇది కాయిల్స్ సప్లై, ఇది కామన్, ఎన్ఓ ఎన్సి. కానీ రిలే బోర్డులో మాత్రమే సి అంటే ఎన్సి, నార్మల్లీ క్లోజ్డ్ ఇలా ఉంటుంది. రిలే బోర్డులో మాత్రమే సి అంటే ఎన్సి. ఈ రిలే బోర్డులో ప్రతి ఛానల్కి సిపిఓ 3 టెర్మినల్స్ ఉంటాయి. ఛానల్ అంటే ఫస్ట్ ఛానల్ రిలే, ఫస్ట్ రిలే, రెండో ఛానల్ రెండో రిలే, 3, 4, 5, 6, 7, 8 అట్లా ఒక్కొక్క ఛానల్కి 3 టెర్మినల్స్ ఉంటాయి. సిపిఓ ఇవి ఎల్ఈడి ఇండికేటర్స్. L1 నుండి L2, L3, L8 వరకు ఎల్ఈడి ఇండికేటర్స్. ఇక్కడ ఉన్న రిలేలు ఏ రిలే ఆన్ లో ఉంటే దానికి ఎదురుగా ఉన్న ఈ ఇండికేటర్ ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. ఇక్కడ ఉన్న టెర్మినల్ ఇన్పుట్ సెక్షన్ టెర్మినల్. ఇది L1 అంటే ఇది, L2, L3, L4, L5, L6, L7, L8 ఇవి ట్రిగ్గర్ ఇన్పుట్స్. సి ప్లస్ అనేది ఇది కామన్ ప్లస్. ఇది సప్లై టెర్మినల్ అంటే DC టెర్మినల్. కామన్ కి 24 volts ఇవ్వాలి. కామన్ అనేది రిలే మొత్తానికి కామన్ ఉంటుంది 24 volts. ఈ 8 రిలేలకి కామన్ గా 24 volts కాయిల్కు సప్లై ఉంటుంది. కానీ మనం మైనస్ ఇస్తేనే ఈ రిలే అనేది ఆన్ అవుతుంది, ప్లస్ మైనస్ ఇస్తేనే రిలే ఆన్ అవుతుంది. కాబట్టి మైనస్ అనేది ఈ సిగ్నల్కు ట్రిగ్గర్ ఇన్పుట్. ఇది ఈ ట్రిగ్గర్ ఇన్పుట్కి సిగ్నల్ ఇస్తే ఒకటో రిలే ఆన్ అవుతుంది. ఈ రిలే ఆన్ అయిన వెంటనే ఈ ఫేస్ నుండి ఎన్ఓకి లోడ్ వెళ్తుంది. న్యూట్రల్ అనేది డైరెక్ట్గా ఇచ్చుకోవాలి. ఎప్పుడైతే ట్రిగ్గర్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు రిలే అనేది ఆన్ అవుతుంది, లోడ్ అనేది రన్ అవుతుంది. ఈ రిలే బోర్డుకి వైరింగ్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను. ఒక 24 volts SMP తీసుకొని లోడ్ అనేది ఎలా ఇచ్చుకోవాలో చూపిస్తాను. ఒక 24 volts DC SMP తీసుకున్నాను. ఇప్పుడు వైరింగ్ ఇచ్చి చూపిస్తాను. ప్లస్ వోల్టేజ్ సి ప్లస్కి ఇవ్వాలి. ఇది మైనస్. ఈ SMPSకి ఇన్పుట్ ఇవ్వాలి, లైన్ న్యూట్రల్. ఇప్పుడు SMPS ఆన్ చేసి ట్రిగ్గర్ సిగ్నల్ ఇస్తే ఒక్కొక్క రిలే ఎలా ఆన్ అవుతుందో చూపిస్తాను. ఆన్ అయింది. మైనస్ L1కి సిగ్నల్ ఇస్తున్నాను. ఒకటో రిలే ఆన్ అయింది, ఒకటో ఛానల్, రెండో ఛానల్, 3, 4, 5, 6, 8 ఇలా L1, L2, L3, L8 వరకు సిగ్నల్ ఇస్తే, ట్రిగ్గర్ సిగ్నల్ ఇస్తే ఒక్కొక్క రిలే ఆన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు లోడ్ ఇచ్చి చూపిస్తాను. ఈ SMPS నుండి లైన్ను ఒక వైర్ని తీసుకొని రిలే బోర్డులో P కామన్కి ఇవ్వాలి. న్యూట్రల్ కూడా ఒక వైర్ని తీసుకోవాలి. న్యూట్రల్ అనేది డైరెక్ట్ అని చెప్పాను కదా. న్యూట్రల్ అనేది డైరెక్ట్గా ఒక బల్బుకు లోడ్ ఇస్తున్నాను. ఇంకొక వైర్ని ఎన్ఓకి ఇవ్వాలి. ఎన్ఓ అంటే ఇక్కడ ఓ అంటే ఎన్ఓ. ఇప్పుడు ఆన్ చేసి ట్రిగ్గర్ సిగ్నల్ ఇస్తున్నాను.
L1కి ఆన్ చేసినాను. సిగ్నల్ ఇస్తే బల్బ్ గ్లో అయింది. ఇక్కడ ఇండికేటర్ కూడా, దానికి ఎదురుగా ఉండే ఇండికేటర్ కూడా గ్లో అవుతుంది. రిలే ఆన్ అయ్యి లోడ్ అనేది ఆన్ అయింది. ఇట్లా రెండో రిలేకి కూడా ఇంకొకటి ఏదైనా లోడ్ ఇచ్చుకోవచ్చు, మూడో రిలేకి ఇంకొకటి లోడ్ ఇచ్చుకోవచ్చు. అట్లా ఈ 8 ఛానల్ రిలేకి ఒక్కొక్క దానికి ఒక లోడ్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈ బల్బ్ కనెక్షన్ తీసేసి ఫ్యాన్కి ఇస్తాను. ఫ్యాన్ కూడా 220 volts. ఒకటి న్యూట్రల్ డైరెక్ట్. ఫ్యాన్లో ఇంకొక వైర్ని ఓ టెర్మినల్కి ఇవ్వాలి. ఇప్పుడు ఆన్ చేసి ట్రిగ్గర్ L1కి ఇన్పుట్ ఇద్దాము. L1కి సిగ్నల్ ఇస్తున్నాను. ఈ ట్రిగ్గర్ సిగ్నల్ ఇచ్చినప్పుడు రిలే అనేది ఆన్ అవుతుంది, లోడ్ అనేది రన్ అవుతుంది. ఈ విధంగా L1, L2, L3, L8కు ట్రిగ్గర్ సిగ్నల్ PLC నుండి, ఒక స్విచ్ నుండి, సెన్సార్ నుండి ఇలా సిగ్నల్ ఇచ్చుకొని ఈ రిలే బోర్డ్ని ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. ఇవి ఎక్కువగా ఎక్కడ ఉపయోగపడతాయంటే హోమ్ ఆటోమేషన్లో, ఇండస్ట్రియల్ కంట్రోల్ ప్యానెల్లో, మోటారు, పంపు, లైట్ కంట్రోల్లో, ఆర్డినో ప్రాజెక్ట్లో, సెన్సార్ బేస్డ్ ఆటోమేషన్లో ఈ రిలే కార్డ్స్ను ఉపయోగిస్తారు. దీనికి హై వోల్టేజ్ వైరింగ్ ఇచ్చేటప్పుడు పవర్ ఆఫ్ చేసుకొని వర్క్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందంటే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. విఆర్కే టెక్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇండస్ట్రియల్ DIY ఎలక్ట్రానిక్స్ వీడియోల కోసం నా ఛానల్ను ఫాలో అవ్వండి.